నేను ఎన్నెన్నో జన్మలెత్తి ఉంటాను. వేల కొలది జన్మల్లో కూడబెట్టుకున్న నా తపస్సు పండింది. నా హృదయంలో శ్రీమన్నారాయణ దేవుని పుణ్యకథలను విస్తరించి ప్రస్తరించి రచించాలనే కుతూహలం నిండింది. అది ఒక పూర్ణిమా రాత్రి. నిండు జాబిల్లి పండు వెన్నెలలు కురుస్తున్నాడు. ఆనాడు చంద్రగ్రహణం. పెద్దల అనుజ్ఞ పొందాను. ఆకాశాన్నంటే ఉత్తుంగ తరంగాలతో పొంగి ప్రవహించే గౌతమీ గంగకు వెళ్ళాను. ఆ నదిలో స్నానం చేశాను. వెలుపలికి వచ్చి ఒక ఎత్తైన తెల్లని ఇసుక తిన్నె మీద పరమశివుణ్ణి ధ్యానిస్తూ అర్ధనిమీలిత నేత్రాలతో కూర్చున్నాను. మెరుగు చెంగటనున్న మేఘంబు కైవడి నువిద చెంగటనుండనొపువాడు చంద్రమండల సుధాసారంబు పోలిక ముఖమున చిరునవ్వు మొలచువాడు వల్లీయుత తమాల వసుమతీ జమభంగి బలువిల్లు మూపున బరగువాడు నీల నగాగ్ర సన్నిహిత భానుని భంగి ఘన కిరీటముదలగలుగువాడు పుండరీక యుగము బోలు కన్నులవాడు వెడదయురమువాడు విపుల భద్రమూర్తివాడు రాజముఖ్యుడొక్కరుడునా కన్నుగవకునెదురగానబడియే.